హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉన్నానంటే కొంతమందిని కాదనుకున్నాను. ఎందుకంటే కొంతమంది ఫ్రెండ్స్ని లేడీసే కాదనుకున్నాను. ఎందుకంటే తలకాయ ఇప్పుడు మనకెందుకు, అందుకని కొంచెం దూరంగా ఉండాలనుకుని చాలా బాగున్నాను. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను. కాకపోతే ఎప్పుడైనా సరే అందరు మంచి కొట్టుకోవాలి. ఎవరికి డబ్బు ఎగ్గొట్టబాకండి. రుణం తీర్చాల్సి వచ్చింది. వాళ్ళకి 100 రూపాయలు మనం ఎగ్గొడితే మనకు 10,000 ఎగ్గొడతాడు పక్కోడు. లేదా ఇంకెక్కడన్నా మోసమైనా జరిగింది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇవాళ గడిచి బతికేవారు కాదు, కానీ చిల్లర మంది తయారయ్యారు. చిల్లర మంది తయారయ్యి 100, 200కి, 500కి, 300కి, 400కి కూడా చిల్లర మంది తయారయ్యి ఆశపడుతున్నారు. అంత కెపాసిటీ లేనాడు అప్పులు ఎందుకు చేయాలి, అప్పులు ఎందుకు తీసుకోవాలి? సిగ్గు శరం అక్కడ తీసుకునేటప్పుడు, వాడించుకునేటప్పుడు సిగ్గు శరం అక్కడ కొంచెమైనా బుద్ధి జ్ఞానం అక్కడ. అన్నమేగా తినేది కడుపుకి, అసుధం కాదు కదా, అన్నమేగా తింటుంది. అన్నం తింటున్నారు కాబట్టే ఎదుటి వాళ్ళ డబ్బులు వాడుకున్నప్పుడు ఆ డబ్బులు మళ్ళీ వేయాలని గుర్తుపెట్టుకోండి. ఫోన్ నెంబర్ తెలుసు, ఆ ఫోన్పే కొడితే డబ్బులు వస్తాయిగా, ఇంకా మాటలు ఉండవుగా. ఎవరైనా సరే, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఇదే. నా సొమ్ము తిన్న వాళ్ళు ఎవ్వరూ బాగుపడరు, సర్వనాశనం అయిపోతారు. ఎంతమందికి ఇది ఇబ్బంది కలిగిద్దో కానీ తెలియదు, కానీ నాకు మాత్రం చెప్తున్నాను. మనసులో ఉన్న బాధని భరించలేక ఈ వీడియో చేస్తున్నాను. గాయస్, ఎవ్వరు కూడా ఫ్రెండ్షిప్లో అప్పులు సప్పులు ఇవ్వద్దు, ఇచ్చి గొడవలు తెచ్చుకోవద్దు, బంధాలు తెచ్చుకోవద్దు. ఇది నాకు అనుభవం అయింది. ఒకటి చూస్తే 10,000 ఎగ్గొట్టింది. ఒక లంజా కొడుకు చూస్తే 5,000 ఎగ్గొట్టాడు. ఒక లంజా కొడుకు ఇద్దరు 3 పిల్లలు ఇద్దరు కలిసి 30,000 ఎగ్గొట్టారు. అందుకని చెబుతున్నాను గాయస్, ఒక లంజ 500 ఎగ్గొట్టింది. ఇట్లా లంజలు అందరూ కలిసి ఇట్లా అప్పులు ఎగ్గొడుతున్నారు. జాగ్రత్తగా ఉండండి గాయస్. ఎవరికి అప్పులు ఇవ్వకండి గాయస్.